మరి అసుంటప్పుడు మరి నన్నెందుకు తీసుకపోతావే? నువ్వు ఒక్కదాన్నే పోయి అన్నం దీవించి కడుపు నిండా తిని రాకపోయినావు. ఇగో గిసోని మాటలు మాట్లాడితేనే దొంగ బుద్ధి అవుతుంది. చేతులు పాడుగాను గంత గట్టిగున్నాయేందే? గిట్ల వస్తుందే పండ్లే ఆదిల్నాయి, పండ్లే ఆదిల్నాయి. గిసోటి మాటలకేం తక్కువ లేదు. కూలర్ కొన్నందుకు గన్ని మాట్లాడతావా? నీ సంగతి చెప్తా ఆగు. ఏ సంగతి లేదేం లేదు, తెచ్చినావు కదా ఇక లొల్లి గురించి ఇచ్చిపెట్టు. నేను పోయే వల్ల నడకత్తా, సరేనా? నువ్వు కూర వేసుకొని అగో. మంచిగా అయిందా? ఆ రోకల్ బండ తోటి నన్ను కొడదామని చూసినావు, నువ్వే పడ్డావు. ఎవరు తవ్వుకున్న గోయలు ఆలే పడ్డట్టు నువ్వే పడ్డావు. చెయ్యి ఇక. అయ్యో లే నన్ను మీద మన్ను నిన్ను లేపుడే ఎక్కువ అంటే ఇక నన్ను కూడా పడేస్తానా? నేను పడ్డా కదా, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలే, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలే, అందుకే నిన్ను పడేసిందే. నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఈ రోకల్ బండి అనుకుని నెత్తి వల్ల కొట్టానుకో అప్పుడు అనిపిస్తాయి సాటిస్ఫాక్షన్. కొట్టమంటావా? నీ అబ్బా కొట్టినా కొడతావు, నీకెందుకు ఆ శ్రమ? నీ చేతులు నొప్పులు ఎత్తాయి. ఎండ కొడుతుంది కదా, కూర తెచ్చుకొని పండుకో, నీ పైసలు అడకత్తా.